యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మీరు మా మాటలను, మనస్సులను మరియు మన హృదయాలను పావనంగా చేసేందుకు శక్తిని ఇవ్వాలని. మీరు చెప్పే ప్రతి మాట మనకు శాంతి, ప్రేమ మరియు విశ్వాసం ఇవ్వాలని, మీరు చెప్పిన మాటలు మనం అవసరం ఉన్నప్పుడు జ్ఞానంతో నిండి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు ఇచ్చే మాటలు ఇరుగారుగా మనస్సుల మధ్య శాంతి, సహనం మరియు ప్రేమను పెంచడంలో సహాయపడతాయి. మీరు మనం అనుసరించే ప్రతి మాటకు దయ, క్షమాస్పదత మరియు గౌరవం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. ప్రతి మాట మనం మాట్లాడేటప్పుడు మీరు దానిని మన ఇరువురి మధ్య సమాజం మరియు బంధాన్ని బలపరచడంలో ఉపయోగించండి. మన మాటలు వినిపించినప్పుడు మనం వాదనలు చేయకుండా వినమ్రంగా అర్థం చేసుకుని మాట్లాడాలనే మీరు మాకు అందించే గుణాన్ని కోరుకుంటున్నాము. మా బంధాలను దుర్భావనలతో కలిగించకుండా స్నేహపూర్వకంగా మరియు ప్రేమతో మాట్లాడాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు మాకు ఒక జీవించే వాగ్దానం ఇవ్వాలని, మేము మీ సందేశాలను ఇతరులకు పంచిపెట్టే శక్తిని పొందాలని కోరుకుంటున్నాము. మా మాటలు శక్తివంతమైన పావనత మరియు పరస్పర సంబంధాలను ప్రేరేపించాలని, మీరు మాకు ఇవ్వే దయని ఇతరులతో పంచాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు మనం చెప్పే ప్రతి మాట ద్వారా నమ్మకం మరియు ప్రేమను పెంచాలని ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.